హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నేచర్ ప్యాట్స్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక కొత్త టాపిక్ నేర్పించబోతున్నాను. మన గ్రామ పంచాయతీలో అవస్టిక్ ప్యూరిఫికేషన్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ చూడండి, మనం యొక్క లాగిన్లోకి వెళ్ళాలంటే డిజిటల్ పంచాయత్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, డిజిటల్ పంచాయతీ అని క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ అవ్వాలి. ఇది ప్రతి పంచాయతీ ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, మనం ఈ విధంగా లాగిన్ అవగానే పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి చాలా కనిపిస్తున్నాయి, కానీ మనకి అవస్టిక్స్ ప్యూరిఫికేషన్ చేయడానికి మనకి ఇవన్నీ అవసరం లేదు. మనకి మెయిన్లీ కావాల్సింది మాస్టర్స్ నెక్స్ట్ అవస్టిక్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ రెండు మనకి అవస్టిక్స్ ప్యూరిఫికేషన్ చేయడానికి మాత్రం ఉపయోగించేవి. చూడండి, ఇక్కడ మాస్టర్స్ లో మనం కొన్ని మోడిఫికేషన్ చేసుకోవాలి. నేను మోడిఫికేషన్ అని ఎందుకు అంటున్నానంటే, మనకి 2015-16 వరకు డిజిటలైజేషన్ అని జరిగింది, కానీ 2016 నుంచేనే చేయలేదు. కాబట్టి 2015-16 నాటికి దాంట్లో డేటా ఉంటుంది ఆన్లైన్లో. సో ఆ డేటాని మనం మోడిఫికేషన్ చేసుకోవాలి. లేదు మోడిఫికేషన్ చేయడానికి చేసినా సరే నాకు ఫుల్ డేటా రావట్లేదంటే క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, అది ఏ విధంగా చేయాలంటే PRI స్పెసిఫిక్ మాస్టర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్రియేట్ మాస్టర్, మోడిఫై మాస్టర్ ఈ విధంగా కనిపిస్తున్నాయి. మనము మోడిఫై మాస్టర్లోకి వెళ్దాం, ఎందుకంటే మనకి ఏమైతే ఉన్నాయో కనిపిస్తాయి. లేదా వ్యూ చూసొచ్చు, కానీ వ్యూ చూసినంత మాత్రాన మనం మోడిఫై చేసుకోవడం కాబట్టి ఫస్ట్ మోడిఫైలోకి వెళ్దాం. మనం మోడిఫై చేయగానే ఈ విధంగా అనేది డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, కానీ మనకి ఇవన్నీ ఉన్నాయి. మనకి దీంట్లో మనకి మోస్ట్లీ కావాల్సినవి వార్డు, బ్లాక్, హ్యాబిటేషన్స్, లోకాలిటీస్, ఈ విధంగా హౌస్ నెంబర్ ప్యాటర్న్. చూడండి, ఇక్కడ బిల్ కలెక్టర్, అలాగే అలికేషన్ ఆఫ్ అసెస్మెంట్ నెంబర్స్, స్టాండర్డ్స్, బిల్ కలెక్టర్, వార్డ్ అండ్ బ్లాక్, ఈ విధంగా 9 టైటిల్స్ అనేది మనకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వార్డ్ అనేది క్లిక్ చేసుకుని చూడండి, వార్డ్ అని క్లిక్ చేయగానే నా పంచాయతీకి సంబంధించి 10 వార్డ్స్ ఉన్నాయి. లేదు నా పంచాయతీకి సంబంధించి 15 వార్డ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ 10 వార్డ్సే ఉన్నాయి. నేను ఇంకో 5 వార్డ్స్ యాడ్ చేసుకోవడం అనుకుంటే ఇక్కడ క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ వార్డ్ క్లిక్ చేసి యాజ్ యూజువల్ మనం సబ్మిట్ చేస్తే ఇక్కడ మనం వార్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. 1వ వార్డు, ఇక్కడ వార్డ్ నేమ్, ఆ వార్డ్ నేమ్ అంటే లేదు, లేదా వార్డ్ నెంబర్ 4 సేవ్ చేసుకుంటే కొత్తగా వార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మోడిఫై. ఓకే, నెక్స్ట్ బ్లాక్స్ కూడా అంతే. బ్లాక్స్ కూడా మీకు క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాబిటేషన్స్, నా పంచాయతీ సంబంధించి 3 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఆ 3 హ్యాబిటేషన్స్ ఉన్నాయా లేదా అని చూడండి. ఉంటే ఓకే, లేదా కొత్తగా ఒక హ్యాబిటేషన్ యాడ్ చేసుకోవాలనుకుంటే క్రియేట్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం లోకాలిటీస్లో కానీ హౌస్ నెంబర్లో కానీ ఇక్కడ చూడండి హౌస్ నెంబర్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ హౌస్ నెంబర్ ప్యాటర్న్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ 2 టైర్ 3 టైర్. 2 అని క్లిక్ చేసుకుంటే మనకు హౌస్ నెంబర్ అనేది ఈ విధంగా వస్తుంది. 3 అని క్లిక్ చేసుకుంటే ఇక్కడ హౌస్ నెంబర్ అనేది ఈ విధంగా వస్తుంది. 3 టైర్లో మనకి మ్యాక్సిమం 2 టైర్లోనే ఉంటుంది. గ్రామ పంచాయతీలో అయితే 2 టైర్లను చూసుకోండి. మ్యాక్సిమం మోస్ట్లీ 2 అని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేను ఆల్రెడీ చేశాను కాబట్టి సేవ్ చేయట్లేదు, బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ అలికేషన్ ఆఫ్ అసెస్మెంట్ నెంబర్స్, ఇది క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి క్లిక్ చేస్తే అవ్వదు, ఇక్కడ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అసెస్మెంట్ ఫామ్ 2 అంటే మన పంచాయతీలో ఎన్ని అసెస్మెంట్ నెంబర్స్ ఉన్నాయో అది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్ యూజ్డ్ అసెస్మెంట్ నెంబర్ అంటే ఏంటంటే మనకి 2015-16 నాటికి 620 అసెస్మెంట్ నెంబర్లకి మనం అవస్టిక్స్ అనేది ప్యూరిఫికేషన్ చేస్తాం అని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నేను మోడిఫై చేశాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. మీకైతే మాత్రం ఫ్రెండ్స్ ఈ 620 అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 630 సంథింగ్ ఎంతో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం మోడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనకు అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ స్టాండర్డ్స్, ఇది మోస్ట్లీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. స్టాండర్డ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. నేను చెప్పాను కదా డైరెక్ట్ బాక్సెస్ ఓపెన్ అవ్వు, మనకి క్లిక్ చేయగానే అవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ అవస్టిక్స్ అనేది 0.1 పెట్టుకోవాలి, అది మ్యాక్సిమం, అది ఎక్కడైనా అంతే, ఇంకా మారదు. ఇక్కడ లైబ్రరీ సెస్ అనేది 8 పెట్టుకోవాలి. ఇక్కడ లైబ్రరీ సెస్ కానీ ఇక్కడ చూడండి 5 టెక్స్ కానీ అలాగే స్పోర్ట్స్ సెస్ కానీ ఇవి ఏమి చేంజ్ అవ్వు, ఎక్కడైనా స్టాండర్డ్ గానే ఉంటాయి. కానీ వాటర్ ట్యాక్స్, లైటింగ్ ట్యాక్స్, డ్రైనేజ్ ట్యాక్స్ ఇవి ప్రతి పంచాయతీకి కూడా మారుతూ ఉంటాయి. ఆ యొక్క పంచాయతీలో ఉన్న రికార్డ్స్ ప్రకారం ఇక్కడ పారామీటర్స్ వేసుకోండి. ఇక్కడ వాటర్ ట్యాక్స్ 10 అయితే 10 వేసుకుని 15% అలా ఆ యొక్క పంచాయతీ సెక్రటరీని అడిగితే చెప్తారు ఫ్రెండ్స్ ఆ పారామీటర్స్ పర్సెంటేజ్ ఎంత వేయాలని, దాని ప్రకారం వేసుకోండి. ఇక్కడ చూడండి డిమాండ్ ఎన్హాన్స్మెంట్
ఇక్కడ జీరోనే పెట్టుకోండి, ఎందుకంటే ఇది డైరెక్ట్గా అవ్వట్లేదు అని టెక్నికల్ పర్సన్స్ చెప్పారు. మ్యాక్సిమం ఇక్కడ జీరోనే పెట్టుకోండి. ఇక్కడ క్యాపిటల్ వాల్యూ ఉండాలి. ఓకే, స్టార్టింగ్ డేట్ ఎండ్ డేట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇక్కడ మోడిఫికేషన్ చేశాను కాబట్టి ఆల్రెడీ మీకు 2021 22 కనిపిస్తుంది, కానీ మీకైతే మాత్రం 2015 16 కనిపిస్తుంది. కాబట్టి డేట్స్ కూడా చాలా జాగ్రత్తగా మార్చుకోవాలి. నేను 2021 22 ఎందుకు వేస్తాను అంటే మనం హౌస్ ట్యాక్స్ ప్యూరిఫికేషన్ అనేది 2021 22కే చేస్తున్నాం, కాబట్టి నేను 2021 22కి వేసాను. ఇక టైటిల్ ట్రాన్స్ఫర్ ఫీ 0, ఇది కూడా జీరోనే. పెనాల్టీ కూడా మనం జీరోనే ఇస్తాం, ఎందుకంటే హౌస్ ట్యాక్స్ మ్యాక్సిమం ఎవరు పెనాల్టీ వేయరు, సో మనం జీరోనే పెట్టుకోవాలి. ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత జాగ్రత్త చేసిన తర్వాత ఇది చాలా జాగ్రత్తగా చూసుకుని ఫ్రెండ్స్ సేవ్ చేసేయాలి. ఓకే, ఈ విధంగా సేవ్ చేసిన తర్వాత రికార్డ్ మోడిఫైడ్ అని ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం మోడిఫికేషన్ మాస్టర్స్లో ఈ విధంగా మనం మొత్తం మార్చుకున్న తర్వాత చూడండి, ఇది బిల్ కలెక్టర్ కూడా మనం మార్చుకోవాలి. చూడండి, మీ పంచాయతీ సంబంధించిన బిల్ కలెక్టర్ ఉంటే ఆ బిల్ కలెక్టర్ని ఇక్కడ అసైన్ చేయవలసి ఉంటుంది. సో మా పంచాయతీ సంబంధించి బిల్ కలెక్టర్ అనేది యాడ్ అయిపోయారు. ఓకే ఫ్రెండ్స్, మీకు బిల్ కలెక్టర్ ఉంటే కనుక బిల్ కలెక్టర్ని యాడ్ చేసుకుని క్రియేట్ మాస్టర్లోకి వెళ్ళి, లేదు బిల్ కలెక్టర్ కాదు మాకు బిల్ కలెక్టర్ అసలు లేడు అనుకుంటే పంచాయతీ సెక్రటరీని అసైన్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ పంచాయతీ సెక్రటరీని యాడ్ చేసేటప్పుడు పేరు కాకుండా పంచాయతీ సెక్రటరీ అని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా మనం మాస్టర్స్లో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒకటి వార్డు బ్లాకు ఈ విధంగా 9 టైటిల్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పినవి అవన్నీ మనం మార్చుకున్న తర్వాత నెక్స్ట్ మనము దేంట్లోకి వెళ్ళాలంటే హౌస్ ట్యాక్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం ప్యూరిఫికేషన్ చేయాలంటే ఒకటి మాస్టర్స్, 2 హౌస్ ట్యాక్స్. నెక్స్ట్ హౌస్ ట్యాక్స్లోకి వెళ్ళిపోదాం. హౌస్ ట్యాక్స్లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ట్రాన్సాక్షన్స్, రిజిస్టర్స్, రిపోర్ట్స్, ఆధార్ సెట్టింగ్ ఈ విధంగా కనిపిస్తున్నాయి. మనకి దీంట్లో హౌస్ ట్యాక్స్ అనేది ట్రాన్సాక్షన్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్స్లో ఈ విధంగా బ్లాక్ లెగ్ డేటా, ఏరియాలు, కలెక్షన్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి. మనము బ్లాక్ లెగ్ డేటాని క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి క్రియేట్ హౌస్ ట్యాక్స్, విఆల బ్యాక్లాగ్, మోడిఫై హౌస్ ట్యాక్స్, ఫ్రీజ్ 1, ఫ్రీజ్, విఆల కాంప్రహెన్సెస్, అసెస్మెంట్స్ ఈ విధంగా మొత్తం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మోడిఫికేషన్ హౌస్ ట్యాక్స్ బ్యాక్లాగ్లోకి వెళ్ళాలి. మీరు క్రియేట్లోకి వెళ్తానే అంటారు, కాదు క్రియేట్లో కాకుండా ఇప్పుడు లాస్ట్ టైం 2015-16 నాటికి మనం చేసాం కదా, ఆ డేటాను ఫస్ట్ మోడిఫై చేసుకుందాం. ఎంతైతే డేటా చేసాం ఆ డేటాను మనం మోడిఫై చేసుకున్న తర్వాత కొత్తగా వచ్చినవి ఏమంటే అప్పుడు మనం క్రియేట్ చేసుకుందాం, ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది, రిపోర్ట్స్ కూడా కనిపిస్తే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి లాస్ట్ టైం ఎంతవరకు చేసామని చూసుకోవాలనుకుంటే ఇక్కడ విఆల్ అసెస్మెంట్స్ ఉన్నది కదా ఫ్రెండ్స్. విఆల్ అసెస్మెంట్ క్లిక్ చేయగానే మనకి అక్కడ రేంజ్ అడుగుతుంది. చూడండి, ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏ అసెస్మెంట్ రేంజ్ అడుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఒక ఎమౌంట్ ఎంతంత మీకు అవన్నీ అసెస్మెంట్స్ అక్కడ కనిపిస్తుంది కదా. మీకు మాస్టర్స్లోను అలికేషన్ అసెస్మెంట్ నెంబర్స్లో కనిపిస్తుంది ఎంతవరకు చేశారని రేంజ్. ఆ రేంజ్ ఇచ్చుకుంటలేవండి, లేకపోతే లేదు ఎంతో మీకు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అసెస్మెంట్స్ నేను వస్తాయి. మీరు దీన్ని ఎక్సెల్లో తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ యాజ్ ఎక్సెల్ ఉంది కదా, మీ దగ్గర డేటా లేకపోతే ఈ విధంగా ఏమైతే ఉన్నాయో ఇది చూసుకోవడానికి మీకు ఒక తెలియాలని చూపించాను. దీన్ని ఎక్సెల్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం పేజ్ 1 నెక్స్ట్ ఇవి వస్తున్నాయి, మీరు అది చూసుకోవచ్చు. ఇప్పుడు మోడిఫికేషన్ హౌస్ ట్యాక్స్ డేటాలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనం ఏ హౌస్ ట్యాక్స్ ఏ అసెస్మెంట్కి మనం ప్యూరిఫికేషన్ చేస్తున్నాం అంటే, నేను సపోజ్ ఒక హౌస్ ట్యాక్స్ ఎంచుకున్నాను 1. నేను స్టార్టింగ్ నుంచి మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నాను. 1 క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం టచ్ చేయవసరం, డైరెక్ట్గా మనం సెర్చ్ చేసేయచ్చు. సెర్చ్ చేయగానే మనకు ఆ అసెస్మెంట్ సంబంధించిన డేటా మొత్తం మనకి ఓపెన్ అవుతుంది. చూడండి, సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేశాను. ఆ ఓపెన్ అయిన తర్వాత మనం దాంట్లో అంటే ఆ అసెస్మెంట్ సంబంధించిన డేటా మొత్తం ఓకే ఆల్రెడీ నేను చేసేసాను. ఇది ఓకే నాకు రావట్లేదు. సో నేను 100 వరకు చేశాను ఫ్రెండ్స్, 104 వరకు నేను ఒకటే చేయాలనుకున్నాను. సో నేను ఆల్రెడీ చేసేసి ఫ్రీజ్ కూడా చేశాను కాబట్టి ఇది మోడిఫై అవ్వడానికి లేదని అంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను 105 చేయాలనుకుంటున్నాను. చూడండి,
ఎందుకంటే నేను 104 వరకు చేసి ఫ్రీ చేశాను కాబట్టి నాకు అది అవ్వట్లేదు. సో మీకు చూపించాలని 105 చేస్తాను ఫ్రెండ్స్. చూడండి సెట్ చేస్తున్నాను. నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది. సెర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి 105 క్లిక్ చేసి నేను ఇక్కడ సెర్చ్ చేయగానే మనకి ఒక డేటా అనేది ఓపెన్ అవుతుంది. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం క్లిక్ చేయగానే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ సర్నేము నేము అంటే ఇక్కడ మనకి ప్రాపర్టీ పర్సన్ నెంబర్ అనేది వాళ్ళు ఇచ్చుకుంటారు. ప్రస్తుతానికి మనం ఇవ్వడానికి ఏం లేదు, ఇవన్నీ ఫ్రీ చేసిన తర్వాత వాళ్ళే ఇస్తారు. తర్వాత ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే సర్నేమ్ దగ్గర సర్నేమ్ ఉండాలి, నేమ్ దగ్గర నేమే ఉండాలి. జల్లా అనేది సర్నేమ్, మూత్రాజ్ అనేది నేమ్. సో ఇది ఇక్కడ తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీ కాదు. ఒకవేళ మీ దగ్గర డేటా ఉంటే దాంట్లో ఎంటర్ చేయండి. సో ఇక్కడ రిలేషన్ అనేది ఇస్తున్నాను. ఈ వ్యక్తి ఏమవుతుందని అడిగారు. ఇక్కడ రిలేషన్ అనేది సన్ అని ఇచ్చాను నేను. సో ఈ విధంగా మనం మోడిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా పిన్ కోడ్ ఇవన్నీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ టైప్ ఆఫ్ ఆక్యుపైయర్ అంటే తను ఎవరు, ఇక్కడ తన ఓనర్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి చూడండి మళ్ళీ సర్నేము ఇవన్నీ కంబైన్డ్గా వచ్చేసింది. నేము సర్నేమ్ రెండు. మనకి ఇక్కడ కూడా ఎడ్ చేయడానికి కొంచెం కష్టం కాబట్టి ఇక్కడ ఓనర్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఏదోటి 10 క్లిక్ ఏదోటి క్లిక్ చేసి మళ్ళీ ఓనర్ క్లిక్ చేస్తే పైన ఉన్న నేమే కిందకి ఇలా కన్వర్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, హ్యాబిటేషన్స్, లొకాలిటీ, ఈ విధంగా మనకి మన మాస్టర్లో మోడిఫై మాస్టర్లో ఏమైతే ఇచ్చామో క్లిక్ చేసుకున్నామో వాటికి సంబంధించిన కానీ లోకాలిటీకి సంబంధించిన ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు ఏదైతే అది మార్చుకోవచ్చు. ఓకేనా, ఏదైతే ఏ అప్డేషన్ అయితే ఆ అప్డేషన్, ఏ లోకాలిటీ అయితే లోకాలిటీ మనం మార్చుకోవచ్చు. ఇక్కడ నేచర్ ఆఫ్ ది ప్రాపర్టీ అడిగాడు కదా, అక్కడ ఇల్లు ఏ నేచరు అంటే రేకుల షెడ్డా లేకపోతే ఆర్సీసీ అంటే స్లాబ్ బిల్డింగా లేకపోతే ఏంటి, ఇక్కడ మంగళూరు టైర్సా కంట్రీ టైర్సా హట్సా లేకపోతే ఏసీ సీట్. ఏసీ అంటే రేకుల సెట్ సంబంధించింది, ఐరన్ సెట్స్. ఈ విధంగా ఏదైతే దాని నేచర్ ఏదైతే మనం అది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అది ఆర్సీసీ. నేను ఈ బిల్డింగ్ ఈ అసెస్మెంట్ సంబంధించి ఆర్సీసీ కాబట్టి నేను ఆర్సీసీ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే అది ఏంటి, గవర్నమెంట్ బిల్డింగా లేకపోతే చర్చా టెంపులా లేకపోతే మన పంచాయతీ సంబంధించిన హౌసెస్ అయితే ప్రైవేట్ ప్రాపర్టీ. మనం ప్రైవేట్ ప్రాపర్టీ పెట్టుకోవాలి ఇక్కడ హౌసెస్ చేస్తున్నాం కాబట్టి. లేకపోతే మన టెంపుల్స్ అయితే టెంపుల్ అని పెట్టుకోవాలి, లేదంటే చర్చెస్ అయితే చర్చ్ అని పెట్టుకోవాలి. మన దాని ఏదైతే అది నేచర్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ వార్డు ఏ వార్డు అయితే వార్డు క్లిక్ చేసుకోవాలి. బ్లాక్ అనేది చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. బ్లాక్ని బట్టి మనకు హౌస్ నెంబర్ అనేది వస్తుంది. ఒకటో బ్లాక్ పెట్టామంటే మనకి ఇలా 1-107 అలా వస్తుంది. అదే సెకండ్ బ్లాక్ పెట్టామంటే 2-107 ఆ విధంగా వస్తుంది. మీ లాస్ట్ టైం ఆ హౌస్కి ఏ నెంబర్ ఇచ్చారో దాన్ని బట్టి ఆ బ్లాక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ బాక్స్లో 1 అని ఉంది, సెకండ్ బాక్స్లో 1-107 ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ బ్లాక్ అనేది కంప్లీట్గా ఎంటీగా ఉండాలి. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇక్కడ వేసుకోవాలి. ఈ వార్డ్ అనేది ఇక్కడ బ్లాక్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చాం, వాటర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం 1-107 అని ఏ అవసరం. ఈ 107 ఏదైతే ఉందో ఇది 1 అనేది బ్లాక్ ను చూపిస్తుంది, ఈ 107 అనేది ఇంటి నెంబర్ని చూపిస్తుంది. సో మనం బ్లాక్ అని పెట్టేసాం కాబట్టి
మనం మళ్ళీ 1 days అని వస్తుంది. ఇది ఎంటీగానే ఉండాలి ఫ్రెండ్స్. ఇది తీసేసి దీనికి కూడా 107 అని వేయాలి మనం. సో ఇది కంప్లీట్గా ఎంటీగా ఉండాలి, అప్పుడే మనకు సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ రెసిడెన్షియల్, ఆ రెసిడెన్షియల్ అలా షాప్, చర్చ్, మసీద్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో హౌసెస్కి అయితే రెసిడెన్షియల్ ఉంచేయండి. ఇక్కడ అపార్ట్మెంట్ అడుగుతున్నారు. అపార్ట్మెంట్ మ్యాక్సిమం పంచాయతీలో అక్కడ నాట్ అన్ అపార్ట్మెంట్ అని పెట్టేసుకోవాలి, ఎందుకంటే మ్యాక్సిమం అపార్ట్మెంట్ ఉండవు సిటీలో అయితే తప్ప. సో నాట్ అన్ అపార్ట్మెంట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్లాట్ ఏరియా, ప్లింత్ ఏరియా, స్థలానికి స్క్వేర్ యార్డ్స్, అలాగే ప్లింత్ ఏరియా భవనం ఏదైతే ఉందో స్క్వేర్ ఫీట్స్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత లేఅవుట్ అడుగుతున్నాడు. లేఅవుట్ అప్రూవ్డ్, అన్అప్రూవ్డ్. మ్యాక్సిమం అప్రూవ్డ్ అయితే అప్రూవ్డ్ అని పెట్టండి, అన్అప్రూవ్డ్ అయితే అన్అప్రూవ్డ్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అన్అప్రూవ్డ్. ఇక్కడ ప్లాన్ అప్రూవ్డ్ ఉందా లేదా, ఉంటే ఉందని లేకపోతే లేదని. ఇక్కడ ప్రాపర్టీ ఎక్వైర్డ్ ఫామ్ అంటే అది ఇన్హెరిటెన్స్ అంటే పిత్రార్జితం అంటారు కదా, అంటే వారసత్వంగా వచ్చిందా లేకపోతే పర్చేజ్ కొన్నారా డొనేషన్ ఏదైతే అది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ప్లాట్ అంటే ఆ ప్లాట్కి ఎన్ని దిక్కులు ఉన్నాయి, 4 దిక్కుల, 3 దిక్కుల, 2 దిక్కుల, 1 దిక్క ఏదైతే అది మ్యాక్సిమం 4 దిక్కులు ఉంటాయి, 4 ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ మెజర్మెంట్ ఆఫ్ ది ప్లాట్, ఇక్కడ ప్లాన్ అప్రూవ్డ్ అయితే ఇక్కడ మెజర్మెంట్ ఆఫ్ ది ప్లాట్ ఇచ్చుకుంటాం, లేదు కాబట్టి అది వదిలేస్తాం, అది మ్యాండేటరీ కాదు. ఇక్కడ బార్డర్స్ ఆఫ్ ది ప్లాట్ బార్డర్స్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఏదైతే అది కాదు మొత్తం మనం ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈస్ట్ దుర్గారావునాథులు ఉన్నారు, ఇక్కడ వెస్ట్ రాజు, ఇక్కడ నార్త్ సో నేను మామూలుగా ఇచ్చేస్తున్నాను లైక్ ఈ సౌత్ అభి, ఈ విధంగా ఎవరున్నారో వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్స్ డీటెయిల్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎగ్జామ్స్ అనేది బిల్డింగ్స్ కి, చర్చెస్ కి, స్కూల్స్ కి, దీంట్లో ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ ట్యాక్స్ అనేది ఎగ్జామ్స్ ఉంటుంది. అదే హౌసెస్ కి అయితే ఎగ్జామ్స్ ఉన్నది కాబట్టి మనం నాట్ ఎగ్జామ్ అని పెట్టేస్తాం. ఒకవేళ ఎగ్జామ్స్ చర్చెస్ అయితే ఇక్కడ అది క్లిక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఏం లేదు కాబట్టి నాట్ ఎగ్జామ్ అని పెట్టేస్తున్నాను. మనం వాళ్ళకి ట్యాక్స్ నుంచి మినహాయించట్లేదని ఇది దాని అర్థం అన్నమాట. ఓకే, అయిపోయింది. ఇక డేట్ ఆఫ్ ఇవన్నీ అవసరం లేదు. ఇక డేట్ ఆఫ్ అసెస్మెంట్ అంటే మనం వాళ్ళకి ఎప్పటి నుంచి అసెస్మెంట్ అనేది క్రియేట్ చేసాం, వాళ్ళకి ఎప్పటి నుంచి ట్యాక్స్ కడుతున్నారు దాని అర్థం అన్నమాట. సో మాకైతే డేట్ ఆఫ్ అసెస్మెంట్ అనేది 2016 ఇచ్చాం కాబట్టి ఆ డేట్ చేస్తున్నాను. వాళ్ళు ఎప్పటి నుంచి ట్యాక్స్ అనేది పే చేస్తున్నారు అది కూడా నేను అదే చేస్తున్నాను. ఇక డేట్ ఆఫ్ ఎంక్వైరీ అనేది మ్యాక్సిమం టెక్నికల్ పర్సన్స్ కంటే చెప్పింది ఏంటంటే మనకి ఫిబ్రవరి 5వ తారీఖున ఇవ్వమని చెప్పారు. సో డేట్ ఆఫ్ ఎంక్వైరీ మ్యాక్సిమం అదే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. 2021 మనం డేట్ ఆఫ్ ఎంక్వైరీ ఆ రోజు చేస్తామన్నమాట. సో అయిపోయింది. ఇక్కడ హౌస్ ట్యాక్స్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ మాస్టర్స్లోకి వెళ్ళి మాడిఫైలోకి వెళ్ళి స్టాండర్డ్లోకి వెళ్ళిన తర్వాత మనకు పారామీటర్స్ ఇచ్చాం కదా, డ్రైనేజ్ ట్యాక్స్ ఎంత, లేకపోతే హౌస్ ట్యాక్స్ ఎంత, నెక్స్ట్ లైబ్రరీ సెస్, ఫైర్ ట్యాక్స్, లైటింగ్ ట్యాక్స్, లైబ్రరీ సెస్ ఇవన్నీ ఇచ్చాం కదా, అక్కడ ఏదైతే ఇచ్చామో ఇక్కడ కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి అక్కడ ఏదైతే పారామీటర్స్ ఇచ్చామో అవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ హౌస్ ట్యాక్స్ అంటే ఏది ఇస్తామంటే మనం మొత్తం టోటల్ హౌస్ ట్యాక్స్ కాదు, ఓన్లీ హౌస్ ట్యాక్స్ కి మనం 5% యాడ్ చేసి అంటే 2021-22 చేస్తున్నాం కాబట్టి ఓన్లీ హౌస్ ట్యాక్స్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. టోటల్ హౌస్ ట్యాక్స్ ఏంటంటే మనకి లైబ్రరీ సెస్, అలాగే స్పోర్ట్స్ సెస్, ఫైర్ ట్యాక్స్ ఇవన్నీ కలుపుకుని టోటల్ హౌస్ ట్యాక్స్ వస్తుంది. మనం ఇక్కడ వేయవలసింది అది కాదు, ఓన్లీ హౌస్ ట్యాక్స్ ఉంటుంది కదా, దానికి 5% కలిపి ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఈ పర్సన్కి 156 వేస్తున్నాను. మనం ఇందాక స్టాండర్డ్ ఇచ్చాం, స్టాండర్డ్ మనం ఇచ్చాం కదా, లైబ్రరీ సెస్ అన్ని ఇచ్చాం కదా, అది ఇక్కడ కన్వర్ట్ క్లిక్ చేయగానే అవి కన్వర్ట్ అయిపోతుంది. లైబ్రరీ సెస్ మనం 8% ఇచ్చాం కాబట్టి దానికి సంబంధించి 12 రూపీస్, వాట్ ట్యాక్స్ అలాగే ఈ విధంగా కన్వర్ట్ అయిపోతుంది. అయిన తర్వాత మనం ఏం టచ్ చేయవసరం లేదు, పెనాల్టీ అనేది కూడా వేయవసరం లేదు. సో ఇక్కడ కలెక్షన్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, మనకి ఆ పర్సన్, ఈ పర్టికులర్ పర్సన్ ఈ సంవత్సరం నాటికి మొత్తం ట్యాక్స్ అనేది పే చేసేస్తే నెక్స్ట్ మనం ఇది 2021-22 చేస్తున్నాం కాబట్టి కరెంట్ నాట్ పేడ్ అంటే 2021-22లో కట్టలేదు అని పెట్టుకుంటాం. అదే ఆ పర్సన్కి ఇంకా ఎరియర్ బకాయిలు ఇంకా చెల్లించవలసినవి ఉంటే ఎరియర్ నాట్ పేడ్ అని పెట్టుకోవాలి. సో ఆ పర్సన్ ఇప్పటికీ కట్టేసి ఉంటే కనుక కరెంట్ నాట్ పేడ్ పెట్టుకుని ఉంచాలి, క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బిల్ కలెక్టర్ అనేది
బిల్ కలెక్టర్ మనం ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మాస్టర్లోకి వెళ్ళి అలాగే దాంట్లో మోడిఫై మాస్టర్లో అది క్రియేట్ మాస్టర్ చేసుకుని అక్కడ బిల్ కలెక్టర్ని క్రియేట్ చేసుకుని చెప్పాను కదా, అక్కడ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఇక్కడ వస్తుంది, డిస్ప్లే అవుతుంది. సో ఈ మన బిల్ కలెక్టర్ అనేది వచ్చేసాడు. ఇక్కడ రిమార్క్స్ ఏంటంటే కంప్లీటెడ్ లేకపోతే అవర్ స్టెప్స్ అప్డేటెడ్ మీ ఇష్టం. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మనం సేవ్ చేసుకోవాలి. ఈ విధంగా రికార్డ్ అనేది మోడిఫైడ్ అయిపోయింది. ఈ మోడిఫైడ్ అయిపోయి దాన్ని ఫ్రీజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఫ్రీజ్ మనకి రికార్డెడ్లో కనపడాలంటే, అంటే రిపోర్ట్స్లో కనపడాలంటే దాన్ని కన్ఫర్మ్గా ఫ్రీజ్ చేయాలి. చూడండి, ఫ్రీజ్ అంటే రేంజ్ ఇచ్చేస్తున్నా. మనం ఏం చేసాం, 107 చేసాను నేను. ఇప్పుడు ఆ 107 అని మనం క్లిక్ చేయగానే ఇక్కడ ఏం చేయవసలా, ఆ రేంజ్ ఒకటి ఇచ్చి మనం సెర్చ్ చేస్తే చాలు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రీ స్టేటస్ అనేది నో అని ఉంది. సో మనం ఇక్కడ క్లిక్ చేసి ఫ్రీ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రీ చేస్తే రికార్డ్ అనేది ఫ్రీజ్ అయిపోయింది. లేదు అయ్యో అనవసరంగా పెట్టేసాను, నాకు ఇప్పుడు ఫ్రీ చేసిన తర్వాత అవుదా అనుకుంటారేమో, కానీ మళ్ళీ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ అదే రేంజ్ ఇచ్చేసుకుని 107 ఇచ్చి ఆ డిస్ప్లే అయిన తర్వాత క్లిక్ చేసి మళ్ళీ అన్ఫ్రీ చేసుకోవచ్చు. దాంట్లో అయితే ఇబ్బంది ఉండదు. కాకపోతే ఫ్రీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని కట్టుకునే లేదని చూసుకుంటే చాలు. సో ఈ విధంగా మనకి ఫ్రీ చేసిన అయిపోయింది. రిసిప్ట్ అనేది ఏ విధంగా ఓపెన్ అవుతుందని తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ రిపోర్ట్స్లోకి వెళ్ళి రిపోర్ట్స్లో కింద డిమాండ్ నోటీస్ అని ఉంటుంది. డిమాండ్ నోటీస్లకు క్లిక్ చేయగానే ఈ విధంగా రేంజ్ అడుగుతుంది. ఇక్కడ కూడా మనం ఏది చూడాలనుకుంటున్నాం, 107కి అసెస్మెంట్ సంబంధించి రిసిప్ట్ చూడాలనుకుంటున్నాం. సో 107 అని క్లిక్ చేయగానే ఈ విధంగా సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ యొక్క రిసిప్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మన అన్ని అసెస్మెంట్లు అనేది ప్యూరిఫికేషన్ చేయాలి. మనకి ఏ విధంగా మోడిఫికేషన్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కొత్త స్టెక్స్లు ఏవైతున్నాయో అవి క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకుని ఈ విధంగా ప్యూరిఫికేషన్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. డైరెక్టర్